గమనించాలి. విశ్వాస జీవితంలో, భక్తి జీవితంలో దేవుని గురించిన అవగాహన విషయంలో బలహీనులుగా ఉండేవారికి శ్రమలు, కష్టాలు, బాధలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు భయం కలుగుతుంది. అంతే కదండి. ఎవరైతే విశ్వాస జీవితంలో బలహీనులుగా ఉంటారో వారు కష్టాలను చూసి భయపడతారు. ఎవరైతే భక్తి విషయంలో బలహీనులుగా ఉంటారో వారు శ్రమలను చూసి భయపడతారు. ఎవరైతే దేవుని గురించిన అవగాహన విషయంలో బలహీనులుగా ఉంటారో వారు సమస్యలు, బాధలు వచ్చినప్పుడు వాటిని చూసి భయపడతారు. అలా కాకుండా ఎవరైతే విశ్వాస జీవితంలో బలంగా ఉంటారో, ఎవరైతే దేవుని గురించిన అవగాహన విషయంలో బలంగా ఉంటారో, ఎవరైతే భక్తి జీవితంలో బలంగా ఉంటారో వారు కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, కరువు వచ్చినా, సమస్యలు వచ్చినా, ఎటువంటి ఇబ్బందులు వచ్చినా సరే ధైర్యంగా జీవిస్తారు. కారణం ఏంటి? వారికి తెలుసండి దేవుడు సహాయం చేస్తారని, వారికి తెలుసండి దేవుడు తోడుగా ఉంటారని, వారికి తెలుసండి దేవుడు ఆదరిస్తారని. ఒకసారి ఆలోచన చేద్దాం. విశ్వాస జీవితంలో బలహీనంగా కాకుండా బలవంతులుగా జీవిద్దాం. రేపటి దిన గొప్ప ఆశీర్వాదాలను, గొప్ప అద్భుతాలను చూద్దాం. మే గాడ్ బ్లెస్ యూ.